హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ విత్ మీ. సో టుడే స్పెషల్ ఏంటంటే చిన్న చిన్న పిల్లల కోసం ఎవరైతే 8 మంత్స్ బేబీస్ ఉంటారో వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటి ఎలా అనేది ఈ రెసిపీ అయితే ఒకసారి చూసేసేయండి. అండ్ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఇది కన్సిస్టెన్సీగా 1 మంత్ యూజ్ చేసినట్లయితే వెయిట్ గెయిన్ అయితే అవుతారు పిల్లలు. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. అండ్ మనకు అన్ని అవైలబుల్లో దొరికే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. బయట దొరికే సెర్లాక్స్ కంటే ఇది చాలా బెస్ట్ సెర్లాక్. మనం ఇంట్లోనే ఓపిక్గా తయారు చేసుకొని పెట్టచ్చు. సో ఏంటి ఏమేమి కావాలి అంటే బాదం పప్పు, జీడిపప్పు, మఖానా అండ్ ఓట్స్ అండ్ కొంచెం స్వీట్నెస్ కోసం చిన్న పీస్ బెల్లం అనమాట. ఇవన్నీ వన్ బై వన్ లైట్గా ఫ్రై చేసుకోవడం. చూసాను నేను ఎలా అయితే చేస్తున్నా అలాగా లైట్గా ఫ్రై చేసుకొని అన్నీ ఇలా అయిపోయినాక చూడండి బెల్లం ఎంత వేసానో కొంచెం జస్ట్ టేస్ట్ కోసం వేసాను. ఇలాగంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర ఇది 2 వీక్స్ పైనే వస్తుంది నాకు. సో ఎలా ప్రిపేర్ చేయాలి సెర్లాక్ లాగానే చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇలాగా ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని మనం తాగే టీ గ్లాస్లో 1/2 కప్పు వాటర్, ఇలాగ కొన్ని వాటర్ అయితే వేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను నేను. ఎందుకంటే మధ్యలో మళ్ళీ నేను ఫీడింగ్ చేస్తాను అండ్ బనానా ఏదో ఒకటి తినిపిస్తుంటాను కాబట్టి ఇది కొంచెం లిమిట్గానే పెట్టాను. సో ఇలాగ అంతా స్పూన్తో కలుపుతూ ఉంటే థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఇలాగ చూసారా ఎలా థిక్గా అయిపోయిందో. సో ఇలాగ అంతా దగ్గరికి అయిన తర్వాత మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఇది పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి అండ్ చాలా మంచిది కాబట్టి. సో ఇలాగ ఈ క్వాంటిటీ అయితే వచ్చింది. సో వేడివేడిగా పెట్టకుండా త్వరగా చల్లడానికి నేను ఏం చేస్తానంటే బౌల్లో ఇట్లా కొన్ని వాటర్ పట్టేసుకొని ఆ బౌల్లోకి ఇది పెట్టేస్తాను. జస్ట్ 2 మినిట్స్లో కూల్ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి మా పాపకి ఇది చాలా ఇష్టంగా తింటుంది. మా పాప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తనకు ఒకసారి దగ్గర తీసుకెళ్ళి పెట్టకుండా ఉంటే ఎట్లా కోపడుతుందో చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇష్టమైన ఫుడ్ తనకి. డైలీ పెట్టినా బోర్ కొట్టకుండా తింటుంది ఈ పాప. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సైడ్ నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టప్ ఛానల్ కాబట్టి నాకు చిన్న బూస్టప్ ఉంటుంది మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వన్స్ అగైన్.